స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈ రోజు మనం చాలా ఆసక్తికరమైన అలాగే కాస్త భయపెట్టే ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు విషయం ఏంటంటే, మనిషి మెదడు తనకు తానే ఒక అతిపెద్ద శత్రువుగా ఎలా మారుతుందో మనం చూడబోతున్నాం. మనుషులు తమకు తెలియకుండానే తమ ఆనందాన్ని, జీవితాలను ఎలా నాశనం చేసుకుంటారో చెప్పే డార్క్ సైకాలజీ వెనుకున్న రహస్యాలను ఈరోజు తెలుసుకుందాం. సరే, ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన విశ్లేషణలో ప్రధానంగా 5 మానసిక వలల గురించి మాట్లాడుకోబోతున్నాం. అవేంటంటే విజయాల భ్రమ, కోపం వల్ల కలిగే భారం, నిర్లక్ష్యం, వదలలేని పట్టుప్పు, ఇంకా ఈగో. జంతువుల ప్రపంచం నుంచి తీసుకున్న కొన్ని అద్భుతమైన ఉదాహరణలతో మనుషులు తమ జీవితాలను ఎలా చిక్కుల్లో పడేసుకుంటున్నారో ఇప్పుడు చాలా క్లియర్గా చూద్దాం. మొదటి అంశంతో మొదలు పెడదాం. అదే విజయాల భ్రమ. మనం కోరుకున్నది సాధించేశాము అనిపించే ఒక ప్రమాదకరమైన ఎండమావి గురించి ముందుగా తెలుసుకుందాం. ఊపిరి సలపని ఒక పరుగు పందాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఎన్నో రోజులుగా ఆకలితో ఉన్న ఒక పందెం కుక్క రుచికరమైన ఆహారం దొరుకుతుందన్న ఆశతో ఒక రోబోటిక్ కుక్క వెనక ప్రాణాలకు తెగించి పరుగెత్తుతోంది. కానీ తీరా పట్టుకున్నాక దానికి దొరికేది ఏంటి? రక్తం, మాంసం లేని ఒక చల్లటి ఖాళీ ఇనుప పైపు మాత్రమే. ఈ దృశ్యం మనకొక లోతైన వాస్తవాన్ని చెబుతుంది. సైకాలజీలో దీన్నే అరైవల్ ఫాలసీ అంటారు. అంటే సంపద లేదా హోదా వస్తే జీవితంలో స్వేచ్ఛ దొరుకుతుందని మనుషులు జీవితాంతం పరుగెత్తుతూనే ఉంటారు. కానీ ఒక పెద్ద లక్ష్యాన్ని చేరుకున్నాక మిగిలేది కేవలం ఒక పెద్ద శూన్యం మాత్రమే అని వాళ్ళు గ్రహించలేరు. ఇక్కడ నిజమైన విజేతెవరంటే ఆ పరుగును ఆపి ఉన్నదానితో ఆనందంగా బతకడం మొదలుపెట్టిన వాళ్లే. ఇదే అంశంలో ఇంకో అద్భుతమైన పోలికను గమనిద్దాం. ఒక వడ్రంగి పెట్ట తన వెనక ఉన్న అందమైన అడవిని వదిలేసి ఒక ఖాళీ ఇనుప స్తంభాన్ని, అందులో ఏదో దొరుకుతుందన్న గుడ్డి ఆశతో చనిపోయే వరకు పొడుస్తూనే ఉంటుంది. ఇది అచ్చం మనుషులు చేసే పనిలాగానే ఉంది కదా. తప్పుడు పెట్టుబడులను లేదా విఫలమైన బంధాలను ఏదో ఒకరోజు అన్నీ సర్దుకుంటాయన్న ఆశతో పట్టుకుని వేలాడటానికి ఇదొక సజీవ ఉదాహరణ. ఇక మన రెండో అంశం కోపం వల్ల కలిగే భారం. అదుపు తప్పిన భావోద్వేగాలు అసలు మన దారిలో ఉన్న ప్రతిదాన్ని ఎలా నాశనం చేస్తాయో ఇక్కడ చూద్దాం. ఒక దృశ్యాన్ని ఊహించుకోండి. కాలిలో గుచ్చుకున్న ఒక చిన్న ముల్లును తీసుకోలేని నిస్సహాయతతో ఉన్న ఒక సింహం తన కోపాన్నంతా దారి మళ్లించి తన సొంత కుటుంబాన్నే చంపేస్తోంది. ఇది కిక్కింగ్ ది క్యాట్ ఎఫెక్ట్కు ఒక భయంకరమైన ఉదాహరణ. మనుషులు కూడా అంతే కదా. తమ అసలు సమస్యను ఎదుర్కొనే ధైర్యం లేక ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్లపై తమ కోపాన్ని ప్రదర్శించి వాళ్లకు హాని చేస్తూ ఉంటారు. ఆ కోపం ఎలాంటి భయంకరమైన పరిణామాలను తీసుకువస్తుందో గమనిస్తే, -20 డిగ్రీల చలిలో ఇతర పక్షులన్నీ బతకడానికి ఆహారం వెతుక్కుంటుంటే ఒక కాకి మాత్రం ఎప్పుడో తన మీద రాయి విసిరిన రైతు మీద పగతో రగిలిపోతూ చలికి గడ్డకట్టి చనిపోతుంది. పాత గాయాలను పట్టుకుని వేలాడటం ఎలా ప్రాణాంతకంగా మారుతుందో ఈ సీక్వెన్స్ మనకు స్పష్టంగా చెప్తుంది. దీన్నే సైకాలజీలో రుమినేషన్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. పాత గాయాలను పదే పదే గుర్తు చేసుకోవడం అనేది మనకు మనమే తయారు చేసుకున్న ఒక విషం లాంటిది. అది లోపలి నుండే మనిషిని నాశనం చేస్తుంది. నిద్రను, ఆరోగ్యాన్ని పాడుచేసి తప్పు చేసిన వారిని కాకుండా ఎవరైతే బాధపడుతున్నారో వారినే ఇది తిరిగి శిక్షిస్తుంది. ఇక మనం మూడో థీమ్ చూద్దాం. నిర్లక్ష్యం, అలాగే కోల్పోయిన సరిహద్దులు. మనుషులు తమ దగ్గర సురక్షితంగా ఉన్నదాన్ని కాపాడుకోవడంలో ఎలా ఫెయిల్ అవుతారో తెలుసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక రకం పక్షి సజీవంగా ఉన్న బల్లులను ముళ్ల మీద గుచ్చి అవి ఎక్కడికి వెళ్లలేవన్న ధీమాతో వాటిని నిర్లక్ష్యం చేస్తుంది. దీన్నే కంప్లీషన్ ట్రాప్ అంటారు. ఒక రిలేషన్షిప్లో అవతలి వాళ్లకి మనం ఎప్పుడైతే మరీ ఎక్కువగా అర్థమైపోతామో వాళ్ళు మనల్ని ఒక సురక్షితమైన వస్తువులా భావించి నిర్లక్ష్యం చేయడం మొదలు పెడతారు. అందుకే బంధాల్లో ఎప్పుడూ ఆ ముళ్ల మీదున్న బల్లిలాగా మనం మిగిలిపోకూడదు. ఇది మాత్రమే కాదు, హద్దులు లేని సానుభూతి కూడా చాలా ప్రమాదకరం. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. ప్రతి వినాశనం ఒక చిన్న సహాయంతోనే మొదలవుతుంది అని. చూసేందుకు ఇది చాలా అమాయకంగా అనిపించినా దీని వెనక ఒక భయంకరమైన వాస్తవం దాగి ఉంది. ఆ ప్రమాదం ఎలా జరుగుతుందంటే, చలికి వణికిపోతున్న ఒక తోడేలు మీద జాలిపడి ఒక వేటగాడు దాన్ని తన మంట దగ్గరకు రానిస్తాడు. ఆ తర్వాత ఆ తోడేలు అదే వేటగాడి గొంతు కొరుకుతుంది. దీన్నే ఫుట్ ఇన్ ది డోర్ ఎఫెక్ట్ అంటారు. ఆ
అవతలి వాళ్ళ మీద జాలితో మన రక్షణ సరిహద్దులను ఒక్క ఇంచు తగ్గించినా అది ఎప్పటికైనా పూర్తి వినాశనానికే దారితీస్తుంది. ఇప్పుడు మన 4వ అంశంలోకి వెళ్దాం. ముట్టడి లేదా పట్టింపు అనే విషం. పట్టుకున్నదాన్ని వదిలేయలేని గుణం అక్షరాలా ఒక మరణశాసనంగా ఎలా మారుతోందో ఇక్కడ లోతుగా విశ్లేషిద్దాం. ఈ దృశ్యాన్ని ఒక్కసారి మనసులో ఊహించుకోండి. ఒక కొబ్బరి చిప్పలో కోతి చెయ్యి ఇరుక్కుపోయింది. వేటగాడు గొడ్డలి పట్టుకుని వస్తున్నాడని భయంతో అరుస్తున్నప్పటికీ తన ప్రాణాలను రక్షించుకోవడానికి చేతిలో ఉన్న గుప్పెడు బియ్యాన్ని వదిలేయడానికి ఆ కోతి అస్సలిష్టపడదు. దీనే మనం సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటాం. అంటే సమయం, డబ్బు లేదా ఎమోషన్స్ని ఒక పనిలో పెట్టేశాం కదా అని అది విఫలమవుతున్నా సరే దాన్ని వదిలిపెట్టకపోవడం ఒక అహేతుకమైన నిర్ణయం. పడిపోతున్న షేర్లను పట్టుకుని వేలాడటమైనా, రోడ్డు మీద చిన్న గొడవలకు ప్రాణాలను పణంగా పెట్టడమైనా సరే ఒక్కోసారి చేతిలో ఉన్నదాన్ని వదిలేయడమే మన అతిపెద్ద విజయమవుతుంది. దీనికంటే మరింత భయపెట్టే ఉదాహరణ ఇంకోటుంది. ఎన్నో ఏళ్లుగా మందను నడిపించిన ఒక ముసలి తోడేలును ఆ మంద పక్కన పెడుతుంది. ఆ తీవ్రమైన కోపంతో, పగతో తనను గుడ్డిగా నమ్ముతున్న మంద మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగా ఒక లోయలోకి నడిపించి అందరి మరణానికి ఆ తోడేలు కారణమవుతుంది. ఇది రిలేటివ్ డిప్రివేషన్ అనే మానసిక స్థితిని కళ్ళుకు కట్టినట్లు చూపిస్తుంది. తమ కృషికి గుర్తింపు దక్కలేదని, తమకు అన్యాయం జరిగిందని మనుషులు భావించినప్పుడు ఆ అసంతృప్తి ఎలాంటి విపత్కరమైన విధ్వంసానికి దారితీస్తుందో, ఒక గ్రూపును మొత్తం ఎలా పతనం వైపు నడిపిస్తుందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక చివరిగా మనం మనిషిని స్తంభింపజేసే అతిపెద్ద మానసిక వలలోకి వచ్చాము. అదే ఇగో మరియు నిర్ణయించుకోలేని సందిగ్ధత. ఒక ప్రయోగంలో 2 కోతులను ఒకే తాడుతో కట్టారు. ఆహారం, నీరు కావాలంటే ఆ 2 కలిసి నడవాలి. కానీ ఆ 2 కోతులు వ్యతిరేక దిశల్లో లాగుతూ ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్ళాయి. మనుషులు కూడా అంతే కదా. ఒక బంధం యొక్క ఆరోగ్యం కంటే ఒక వాదనలో గెలవాలన్న ఈగోకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి బంధాలను నాశనం చేసుకుంటారు. అలాగే ఒక తెలివైన తోడేలు పరిస్థితిని గమనిస్తే ఒకవైపు సులభంగా దొరికే పొట్టేలు, మరోవైపు ప్రమాదకరమైన కాని రుచికరమైన గుర్రె. ఈ రెండింటి సరిగ్గా మధ్యలో నిలబడి దేన్ని ఎంచుకోవాలో తేల్చుకోలేక ఆకలితో గుండె ఆగిపోయి అది ప్రాణాలు విడుస్తుంది. అవును, దీన్నే ఎనాలిసిస్ పారాలిసిస్ అంటారు. అతిగా ఆలోచించటం, మరీ ఎక్కువ ఆప్షన్స్ ఉండటం వల్ల ఏ నిర్ణయమో తీసుకోలేని నిస్సహాయ స్థితి ఇది. ఆకలిగా ఉన్నప్పుడు ఫుడ్ డెలివరీ యాపుల్లో గంటల తరబడి ఏది తినాలో స్క్రోల్ చేస్తూ చివరికి ఆకలే చచ్చిపోయేలా చేసుకునే పరిస్థితి లాంటిది ఇది కూడా. అవసరానికి మించిన ఆప్షన్స్ ఉండటం ఒక్కొక్కసారి నిజంగా ప్రాణాంతకంగా మారుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన పాయింట్ ఉంది. అదేంటంటే సంకోచం అనేది మెల్లగా జరిగే ఆత్మహత్య లాంటిది. చర్య తీసుకోవడమే నిజమైన లక్ష్యం. నిజానికి ఏ ఎంపిక పరిపూర్ణంగా ఉండదు. ఓడిపోతామన్న భయాన్ని దాచిపెట్టే ముసుగే ఈ అతి ఆలోచన. అందుకే మొదటి అడుగు వేయడమే ఏకైక పరిష్కారమని మనం గుర్తించాలి. ఇక ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేసరికి మనం ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచించుకుందాం. జీవితంలో ఏ ప్రయోజనం లేని తాడును మనం ఇంకా లాగుతూనే ఉన్నామా? కేవలం వాదనలు గెలవడం కోసం బంధాలను పణంగా పెడుతున్నామా? అలాగే మనం స్వేచ్ఛగా ఉండటానికి వదిలేయాల్సిన ఆ గుప్పెడు బియ్యం ఏమిటి? మనల్ని మనం బంధించుకున్న ఆ విధ్వంసక పట్టులను, అనవసరమైన ఇగోను వదిలించుకున్నప్పుడే నిజమైన స్వేచ్ఛ మనకు లభిస్తుంది. ఈ విశ్లేషణ మన ఆలోచనలకు ఖచ్చితంగా పదును పెట్టిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.